నువ్వు అడిగిన ప్రతి విషయం నేను చేశాను. నా కొడుకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు. అలాగే అన్నాను. నువ్వు వద్దన్నావు. దానికి ఒప్పుకున్నాను. నీకు నచ్చినట్టు మంచి సంబంధం చూసుకుని పెళ్లి జరిపించారు. దానికి నన్ను వచ్చి నిలబడమన్నావు. అప్పుడు వచ్చి నిలబడ్డాను కదా. నీకు నేనేం తక్కువ చేశాను? నా కొడుకుని అరెస్ట్ చేసి ఇప్పుడు స్టేషన్లో పడేశారు. దయచేసి వాడిని వదిలిపెట్టమని చెప్పు. వాడు ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుంటాడు. దానికి ఎందుకు ఎక్కడికి వచ్చి నా చెల్లెల్ని నిలదీస్తున్నావ్? అనవసరంగా మీరు మాట్లాడద్దు. వీళ్ళు చెప్తేనే నా కొడుకుని అరెస్ట్ చేశారు. నా కొడుకు విడుదల కావాలి. కంప్లైంట్ వాపస్ తీసుకోండి. ఏంటి దేవి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదమ్మా. అది కాదు నాన్న, నేనే వాడి మీద కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా ప్రాపర్గా కంప్లైంట్ చేయలేదు. అలా చేశానంటే జీవితాంతం వాడు జైల్లోనే ఉండాలి. ఇలా చూడండి, మీరు మా మావయ్యకి వైఫ్ అయిపోయారు కాబట్టి నేను ఇంతసేపు మీతో గౌరవంగా మాట్లాడాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. రే రవి, ఏంట్రా ఇదంతా? నాన్న వాడు అసలు ఎటువంటి పని చేశారో తెలుసా మీకు? ముందు పెళ్లి సజావుగా జరిగితే తర్వాత వివరంగా మీకు చెప్పొచ్చని ఓపిక కూర్చున్నాను. ఏంట్రా అసలేమైంది? మంగళసూత్రం మెల్లో పడగానే గణేష్ ని హత్య చేయడానికి వీడు మనిషిని ఏర్పాటు చేశాడు. తెలిసిన వెంటనే గోకుల్ సార్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఆ సిఐ గారు వచ్చి మాకు వివరంగా చెప్తే మేమందరం కలిసి ఈ మండపం మొత్తం వెతికాం. రాజేంద్రనే వెంటనే ఆలోచించి ఆ మనిషి ఎలా ఉంటాడో అనేది వాట్సాప్ ద్వారా తెలుసుకున్నాడు. ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్ లేట్ అయింటే వాడు తుపాకీతో కాల్ చేసిండేవాడు. సరిగ్గా అదే సమయానికి మేము వాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాం. ఇలా చూడు అమృతవల్లి, దీనికి మహికి ఎలాంటి సంబంధం లేదు. లేదని చెప్పి అబద్ధాలు ఆడకండి. వాడు ఫోన్లో మాట్లాడింది పోలీసులు ముందే రికార్డ్ చేశారు. అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. అమృతవల్లి, అందరూ ఏదేదో మాట్లాడుతున్నారని నా కొడుకు మీద పగ తీర్చుకోవద్దు. నేనిప్పుడు నిన్ను పుత్ర భిక్ష అడగడానికి వచ్చాను. ఎలాగైనా వాడిని కాపాడండి. నువ్వు తలుచుకుంటే వాడు బయటకు వస్తాడు, లేకపోతే నా కొడుకు నాకు లేకుండా పోతాడు. వాడిని కాపాడు అమృతవల్లి. చెప్పు అమృత, నువ్వు చెప్తే వాళ్ళు వదిలేస్తారు. దయచేసి నా కొడుకు నాకు తిరిగి దక్కేటట్టు చెయ్యి అమృత. మీకు మనసు ఎలా వచ్చింది వదినా? ఎలా చేయగలిగారు ఇదంతా? ఒక మనిషిని హత్య చేయించేంత నీచంగా ఆలోచిస్తారా? పథకం ప్రకారం హత్య చేయించాలనుకున్నాడు అంటే వాడికి రోగం ఉన్నదన్నమాట. మన కన్నబిడ్డకి రోగం వచ్చిందంటే మందులిచ్చి నయం చెయ్యాలే కాని కాపాడుకుంటున్నావని రూమ్లో పెట్టి తాళం వేయకూడదు. వాడికొచ్చిన జబ్బుకి జైల్లో ఉండటమే మందు. ముందుగా వాడి రోగాన్ని నయం చేద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఏ అమృతవల్లి, ఏంటి నా కొడుకు జీవితం నీ చేతుల్లో ఉందనే పొగరా? వద్దు, నాకు కోపం తెప్పి. ఇంతకాలం నేను ప్రశాంతంగానే ఉన్నాను. ఇంతకు మించి నా వల్ల కాదు. వాడికి శిక్ష పడాల్సిందే. ఏంటే, పెళ్ళైపోయింది కదా అని పొగతో మాట్లాడుతున్నావా? ఈ రోజులు నీ అల్లుడు తప్పించుకున్నాడు, కానీ రేపే నీ కూతురు తాళి తెగి ఇక్కడ నిలబడుతుంది. నోరు మూసుకోండి. మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఎంతసేపు నాకు పొగరుంది పొగరుంది అని మాట్లాడుతున్నారు కదా. అవును, నాకు పొగరుంది. నా కూతురికి మంచి జీవితం ఏర్పడిందనే పొగరుతోనే మాట్లాడుతున్నాను. పనికి మాలిన నువ్వు శపించేస్తే నా కూతురికి ఏమీ జరగదు. మన పిల్లలకి మన స్వతహాగా ఇచ్చే ఆస్తులేంటో తెలుసా మీకు? ఆస్తులు అంతస్తులా, వజ్రాలు వైడూర్యాలా కాదు. అవి ఎంతటి వారైనా సంపాదించొచ్చు. పుణ్యాన్ని సంపాదించివ్వాలి. కుదరకపోతే పాపిష్టి పనులైనా చేయకుండా ఉండాలి. నేను మంచిని మాత్రమే కోరుకున్నాను. నా కూతురికి మంచి జీవితం ఏర్పడింది. మరి నీకు
మహి జైలుకెళ్లిన కారణం వాడు చేసిన తప్పు గురించి కాదు, మీరు చేసిన పాప పనుల కోసమే. సెక్యూరిటీ అన్నా రండి, ఈవిడ్ని మెడపెట్టి బయటికి గంటేయండి. నన్ను మెడపట్టి బయటికి గంటమంటున్నావా? పోరా, ఎవరిని పట్టుకుని రారా పోరా అంటున్నావు? నిన్ను చంపేస్తాను. చేయి చూపించి మాట్లాడతావా? బయటికి అడుగు. నా మీద చెయ్యేస్తావా? అదా ఏదో పెద్ద దాని చూస్తుంటే వేలు చూపించి మాట్లాడతావు. అమ్మా చెయ్యగలరా? వదలమంటున్నారా? వదలు. నేనిక తట్టుకోలేకపోయానన్నయ్య. నేను మాత్రం ఎంతవరకు సహించగలను? నా కూతురు పెళ్లి శుభలేఖని కాల్చి తీసుకొచ్చినప్పుడు కూడా నేను శాంతంగానే ఉన్నాను కదా. ఇప్పుడు కూడా పాపం తను ఈ పెళ్లి జరిగే వరకు ఎన్ని అవస్థలు పడింది. శత్రువుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని మనమంతా అనుకున్నావా లేదా? చచ్చి బతికిందన్నయ్య ఐషు. ఇంత జరిగిన తర్వాత కూడా ఈవిడ నోరు అదుపు లేకుండా శాపనార్థాలు పెడుతుంటే ఇంకా నేను ఎలా భరించగలనయ్యా? వదిలే అమృత, నువ్వు ప్రశాంతంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. రేయ్, నేనెవరిని అనుకుంటున్నావు? నా గురించి తెలుసా నీకు? ఎవరైతే నాకేంటమ్మా, ముందు మర్యాదగా బయటికి వెళ్ళు. రేయ్, మర్యాద లేకుండా మాట్లాడితే చంపేస్తాను. తమ్ముడు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే, ఎక్కువగా మాట్లాడుతుంది. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఇంకా నీ కొడుకు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడా? ఇంతసేపు అదే కదా వాగుతున్నాను. నీకేమన్నా చెవుడా? హలో లాయర్ గారు, నా కొడుకు విషయం గురించి మనం స్టేషన్కి వెళ్ళాలి. నేను మాట్లాడతాను. స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి. మీరు ఒకసారి స్టేషన్కి రాగలరా? లేదు, ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్తున్నాను, మీరు వచ్చేస్తారు కదా? చాలా సంతోషం సార్. పదా. ఆ రోజున మన ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడే వాడి మొహాన్ని కొట్టి పచ్చడి చేసుంటే ఇంతవరకు వచ్చిండేది కాదమ్మా. ఆ రోజు నువ్వు అడ్డుపట్టం వల్లే ఈ రోజు హత్య చేసే రేంజ్కి వెళ్ళాడు. ఎంత దారుణంగా ఆలోచించకపోతే వాడు ఒక మనిషిని చంపమని ఇలా సెట్ చేసి ఉంటాడు. మా బావ చచ్చిపోవాలి, మా అక్క జీవితం నాశనం కావాలి, అంతే కదా? పనికి మాలిన వెదవా, వాడిని అసలు ఊరికే వదిలిపెట్టకూడదమ్మా. ఇలా చూడమ్మా, ఇక నుంచి మనం ప్రతి దానికి త్యాగాలు చేయకూడదు. మనం ఏం చేయలేమనే కదా అత్తయ్య ఇలా మాట్లాడి వెళ్ళింది. హత్య చేయాలనుకోవడం తప్పు కాదట, కానీ మన పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మాత్రం తప్పట. అలా ఎలా ఇంత ధైర్యంగా మాట్లాడిందమ్మా? ఇప్పుడు ఏమైందని మీరంతా అలా గట్టిగా మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడకుండా మనం ఇలాగే తలంచుకుని వెళ్ళిపోతూ ఉండడం వల్లే కదా మనకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఈ కాపండి, ఇప్పుడు మీరంతా నోరు మూసుకుని ఇంటికి వస్తారా లేదా? అమ్మా, మీకు కోపం రావడంలో అర్థం ఉందమ్మా. మీరెవరికి ఎప్పుడు ఎటువంటి అపకారం చేయలేదు, కానీ మీ పిల్లలకే ఇటువంటి కష్టాలొస్తున్నాయి. ఆలోచించి చూస్తుంటే మంచి చేసే వాళ్ళకి, మంచి మాటలు చెప్పే వాళ్ళకి అసలు వాల్యూ లేకుండా పోతుంది. అదేంటి సుధా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? నేను మంచి చేయడం వల్లే కదా నా కూతురికి మంచి సంబంధం దొరికి పెళ్లి చేసుకుని వెళ్ళింది. ఒక్క సెకండ్లోనే నా అల్లుడి ప్రాణాల్ని వీళ్ళెలా కాపాడగలిగారు చెప్పు? నా పిల్లలందరికీ నేను చెప్పొచ్చేది ఒకటే, ఎన్ని బాధలు ఎదురైనా కూడా మంచిని మాత్రమే మనం కోరుకోవాలి. అదే మనల్ని అందరినీ కడ వరకు కాపాడుతుంది. పోనిండ్రా, జరిగిందంతా ఇక్కడితో మర్చిపోండి. దీని గురించి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడకూడదు. ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి, మన వెహికల్ వరకు తెలిసిందంటే ఎంత బాధపడుతూ ఉంటారు. అందుకని ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. ఒప్పుకుంటారా? సరేనా? సరే, అందరూ బ్యాగ్స్ తీసుకురండి, ఇంటికి వెళ్దాం. పదరా. చెప్పు, ఎంతమంది చెప్పారు? నువ్వు చెప్పడానికి వస్తావు ఇక్కడికి? చెప్పు, ఎంత ధైర్యం రా నీకు? హత్యం చేస్తావరా? హత్యం చేస్తావరా? నువ్వు ఇలా ఎన్ని చేసావురా? నాకు వచ్చే కోపానికి మర్యాదగా నిజం ఒప్పుకి నేను చెప్పిన చోటల్లో సంతకం పెట్టు, లేదా
ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. అవును, మీరు వచ్చి అడగని వెళ్ళరారా బాబు అని చెప్పడానికి తీసుకొచ్చాం. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. మా అబ్బాయిని వదిలేయండి, మేము తీసుకెళ్ళిపోతాం. ఏమయ్యా, నీకు బుద్ధి లేదా? ఎవరు లోపలికి వస్తున్నా అడగకుండా పంపించేస్తావా? వాళ్ళని బయటికి పంపాయా? బయటికి పోండి. మీరు వెళ్ళండమ్మా. మేమే బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళమ్మా. ఏమండి, చెప్తున్నాను కదా పద. మన మహి ఏరా, మీ అమ్మ మీ నాన్న వచ్చారని ధైర్యంగా కూర్చుంటావా? లేవరా, పైకి లేవరా. లే. నిన్ను వెళ్ళవమ్మా, వెళ్ళు. దగ్గరికి వచ్చావంటే వీళ్ళు కోసి ఉప్పు పాత్ర వేస్తాను. వెళ్ళు. చెప్తున్నాను కదా. ఏమండి, ఏంటండి మాట్లాడకుండా నువ్వు నిలబడ్డారు? మాట్లాడకుండా ఉండు, లాయర్ త్వరగానే వస్తాడు. ఏమనుకున్నావు? చెప్పు, నిజం చెప్పు. ఇంకా ఎవరున్నారా నువ్వు వెనకాల? చెప్పు, చెప్పు, ఏమండి, కొంచెం త్వరగా. నువ్వు మాట్లాడుతున్నావు. చెప్పు. నిజం చెప్పావంటే నీకు దెబ్బలు తగ్గుతుంది. చెప్పు, అయ్యో చెప్పరా. సార్, కొట్టకండి సార్, తట్టుకోలేడు. ఏం చేస్తున్నారండి? త్వరగా నువ్వు రమ్మనండి. పక్క ట్రై చేస్తున్నాను కదా చెప్పరా. చెప్తావో లేదో నువ్వు. సార్, మీకే కాల్ ట్రై చేస్తాను. సార్ నేను వచ్చేసాను సార్. ఏంటి లాయర్ గారు, వీడి కేసు మీరే డీల్ చేస్తున్నారా? అవును సార్. వీడు ఒక పోరం బోక్ సార్. సార్, మీరు అనవసరంగా మాట్లాడకండి. పోరంబోక్ అనే మాట వీడి చేసిన పనికి మంచి మాటే సార్. అసలు వీడి మనిషే కాదు, మృగం సార్. వీళ్ళంటి వాడిని ఈ సమాజంలో అసలు తిరగనివ్వకూడదు సార్. నా సొంత చెల్లెలి కూతురికే పెళ్లి జరుగుతుంది సార్. ఆ పెళ్లి కొడుకుని వీణి పురమాయించే చంపాలనుకున్నాడు సార్. అవును సార్. నా చెల్లి కుటుంబం వాళ్ళంతా పెళ్లి హడావుడిలో ఉన్నారు, అందుకే వాళ్ళు ఇక్కడికి రాలేపోయారు. వాళ్ళ తరపునే నేను వచ్చాను సార్. ఈ వెధవ మీద నేను కంప్లైంట్ ఇస్తున్నాను, రాసుకోండి. మీరేం కావాలన్నా చేసుకోండి. దీనికి సంబంధించి ఏ కోర్టుకు వెళ్ళాలన్నా సరే మా లాయర్ గారు మీకు సహకరిస్తారు సార్. ఆల్రెడీ కంప్లైంట్ అంతా రాసించాం. దాని మీద మీరు ఒక సంతకం పెడితే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి సార్. అయ్యో, ఏం చేస్తున్నారు? చెయ్యొదలవే. సంతకం పెట్టండి. చెయ్యొదలమంటున్నాను కదా, లేదంటే దీనికి నీకు సంబంధం ఉందని నీ పేరు కూడా రాయాల్సి వస్తుంది. ఇదిగోండి సార్, ఉంటాను సార్. ఎంత స్ట్రాంగ్ గా కేసు ఫైల్ చేయగలరో చేయండి సార్. నేను సపోర్ట్ గా ఉంటాను, నా లాయర్ గారు కూడా సపోర్ట్ గా ఉంటారు. ఉంటాను సార్. ఉంటాను లాయర్ గారు. రేయ్, ఇలా రారా. నువ్వు కూడా సంతకం పెట్టు. రారా, త్వరగా రారా. సంతకం పెట్టు. ఏయ్, ఆగయ్యా. ఇప్పుడు కూడా నీ చెల్లెల కుటుంబమే నీకు ముఖ్యమైంది కదా? ఏది న్యాయమో అదే మనం చెయ్యాలి. ఏంటి, నువ్వేమైనా పెద్ద జడ్జివా? నీతి న్యాయం అని మాట్లాడుతున్నా? వాడు హత్య చేయడానికే పూరుకున్నాడంటే వాడి మనసులో ఎంత విషయం ఉండుంటుంది. ఇక్కడున్న ప్రతి మనిషి మనసులోనూ అమృతంతో నిండిపోయిందా? ఇక్కడున్న వాళ్ళెవరూ తప్పులు చేయలేదు, అందరూ ఉత్తములు, మంచి మనసులు కలవాళ్ళు. నా కొడుకు మాత్రమే చెడ్డవాడుగా కనిపిస్తున్నాడా? వాదించద్దు. నీతో వాదించడానికి నేను రెడీగా లేను. ఎందుకని లేవు? ఇన్నేళ్లు నువ్వు నాతో సంసారం చేసావు, దానికి సమాధానం చెప్పాలి. నేనెందుకు వాడిని జైలుకు పంపించానో తెలుసా? వాడు బయటకు వచ్చాడంటే ఐశ్వర్యాన్ని బ్రతకనివ్వడని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడే నిజమేంటో అర్థమైంది. వాడు బయట ఉన్నాడంటే వాడిని నువ్వే రాక్షసుడిగా మార్చేస్తావు. నీకు దూరంగా వాడు జైల్లో ఉండటమే మంచిది. వాడు మనిషిగా మారాలంటే కొన్ని సంవత్సరాలు జైల్లోనే ఉండాలి. అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది, నీకు కూడా బుద్ధి పెరుగుతుంది. ఇదిగో. పదమ్మా. చూసావా గణేష్, ఇంత అందమైన అమ్మాయికి మేకప్లు వేసి పెళ్లిలో నిజమైన అందాన్ని కనపడకుండా చేశారు. చూడటానికి ఎంత అందంగా ఉందో చూడు. మహాలక్ష్మిలాగా కనిపించట్లేదా? కనిపించట్లేదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీరేగా కనిపించట్లేదని చెప్పారు. ఏయ్, నిన్ను. అది సరే కానీ నేను మీ కోడల మీద చాలా కోపంగా ఉన్నానని చెప్పండి. ఆ, ఇప్పుడు దేనికి నవ్వుతుందంట?
మీరు కోపంగా మాట్లాడుతుంటే కామెడీ బేస్ లా ఉన్నారు. ఇలా చూడండి పిన్ని, మీ కోడళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండమనండి. అత్తయ్య, పెద్ద అత్తయ్య ఎక్కడున్నారు? ఆవిడ కిచెన్ లో అందరికి టిఫిన్స్ రెడీ చేసి కాఫీలు అవి సిద్ధం చేస్తూ ఉంటుంది. నేనుండగా ఆవిడెందుకు ఎటువంటి పనులు చేయడం? ఏరా కొత్త పెళ్లి కొడుక, ఏంటి అలా ఉన్నావు? మీరు కూడా నన్ను ఆట పట్టించకండి పెద్దనాన్న. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? ఏంటమ్మా, ఏమైంది వీడికి? అదేం లేదులే బావగారు, తన పెళ్ళంతో మాట్లాడనివ్వట్లేదట, అందుకే కొంచెం అలిగినట్టున్నాడు. ఓరి వేధవా, అదేనా విషయం? సరే, నా కోడలేమంటోంది? అడుగు పెట్టింది మొదలు మా అందరితోనూ చాలా కలుపుకోలుగా ఉంటుంది బావగారు. ఆహా. మన ఇంటికి కొత్తగా ఒక అమ్మాయి వచ్చినట్టు లేదు, తనకి కూడా ఒక ఇంటి కోడలుగా వచ్చిన ఫీలింగు లేదు. మనసులో ఎటువంటి కల్లా కప్పటం లేని మనుషులకి మాత్రమే ఇలా వెంటనే అందరినీ తన వాళ్ళుగా స్వీకరించే మనసు ఉంటుంది. దీనికి కారణం ఇక్కడ నిలబడి చూస్తున్నాడు చిన్నబావ. వాడి మంచి మనసుకే ప్రతిఫలం అమ్మా. మాయ వచ్చి కూర్చోండి. పర్వాలేదులేమ్మా. అయ్యో కూర్చోండి మాయ. ఏంటమ్మా నువ్వు? శంకర, వచ్చిలా కూర్చో. మీ అందరికీ ఈరోజు నేనే నా చేత్తో టీ పెట్టి తీసుకొచ్చాను. దీంట్లో ఎవరికి షుగర్ కావాలో ఎవరికి షుగర్ అవసరం లేదో తెలియదు కాబట్టి ఈ ఒక్క రోజుకి నన్ను క్షమించండి. తర్వాత మీ అందరికి ఎలా కావాలో అలా టీ పెట్టి తీసుకొస్తాను. ఓకేనా? తీసుకో సత్య. మీరు నూనె పదార్థాలు తినొచ్చా? దానికే శుభ్రంగా తినొచ్చు కదా. ఏంట్రా చెప్పరేంట్రా, నేను తినొచ్చు కదా. ఇంకొకటి పెట్టమ్మా. ఇంకోటి ఇవ్వమ్మా. ఈ రోజు మాత్రం మీకు ఒక్కటే. ఏంటమ్మా ఇది? తీసుకోండి మావయ్య. నేను మాత్రం బోండా తీసుకుంటాను. సరే. ఇంకొకటి ఇమ్మంటున్నాను కదా. మీ ఆరోగ్యానికి పడింది ఏదైనా ఇక నుంచి నేను మీకు ఇవ్వను. మంచి గడుసు పిల్లవే. వెళ్ళి మంచినీళ్ళు తీసుకో. మీరు ఆగండి అత్తయ్య. ఇప్పుడేం చేస్తావు? సారీ, నేను నిన్ను మర్చిపోయాను. ఒక్క నిమిషం ఆగు, నీకు టీ పెట్టిస్తాను. మరీ ఓవర్గా యాక్ట్ చేయకు. షుగర్ వేస్తాను, సాల్ట్ వేస్తానని ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావు. నీ బిల్డప్ అంతా వాళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. నేను ఇప్పుడు నిన్నేమన్నానని చెప్పాను కదా, చాలా ఓవర్గా చేస్తున్నావని. దేనికి? అందరి దగ్గర మంచి పేరు కొట్టేయాలనా? మా పెద్దనాన్న చిన్నాన్న మీకు ఎంత అపకారం చేశారో తెలుసుగా. అదేంటి ఒక్క రోజులోనే మర్చిపోయి ఇలా కలిసిమెలిసి ఉండగలుగుతున్నావు? ఇప్పుడున్నట్టుగానే సైలెంట్గా ఉండాలి, లేదంటే ఐస్ కరిగిపోతుంది.